హైదరాబాద్ నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో ఇటీవల భారీ అగ్ని ప్రమాదం ఘటనలో కీలక విషయాలు వెల్లడించింది టీం. ప్రమాదంలో 1100 కేసు ఫైల్స్ దగ్ధమైనట్లు నాగ్పూర్ ప్రత్యేక బృందం గుర్తించింది. వీటిలో డేటా రికవరీ కోసం ఈ బృందం తీవ్రంగా ప్రయత్నించింది. అయితే డేటా రికవరీ చేయడం కష్టమని తేల్చింది. హైదరాబాద్ మహానగరంలోని నాంపల్లిలో గల ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో డిసెంబర్ 7న ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ల్యాబ్ బిల్డింగ్ మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో భవనం మొత్తం దట్టమైన పొగలు అలుముకోవడంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలిగింది. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ ల్యాబ్లోనే పలు కీలక కేసుల్లో ఆధారాలు ఉన్నాయి. FNLA కంప్యూటర్లోనే కీలక కేసులు ఉన్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లోని సగం ఫైల్స్ దగ్ధమైనట్లు, అవి రికవరీ కూడా కావని ప్రత్యేక బృందం తెలిపింది. హైదరాబాద్ నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో ఇటీవల భారీ అగ్ని ప్రమాదం ఘటనలో కీలక విషయాలు వెల్లడించింది టీం. ప్రమాదంలో 1100 కేస్ ఫైల్స్ దగ్ధమైనట్లు నాగ్పూర్ ప్రత్యేక బృందం గుర్తించింది. వీటిలో డేటా రికవరీ కోసం ఈ బృందం తీవ్రంగా యత్నించింది. అయితే డేటా రికవరీ చేయడం కష్టమని తేల్చింది. హైదరాబాద్ మహానగరంలోని నాంపల్లిలో గల ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో డిసెంబర్ 7న ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ల్యాబ్ బిల్డింగ్ మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో భవనం మొత్తం దట్టమైన పొగలు అలుముకోవడంతో సహాయక చర్యలు తీవ్ర అంతరాయం కలిగింది. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ ల్యాబ్ లోనే పలు కీలక కేసుల్లో ఆధారాలు ఉన్నాయి. FNLA కంప్యూటర్లోనే కీలక కేసులు ఉన్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లోని సగం ఫైల్స్ దగ్ధమైనట్లు, అవి రికవరీ కూడా కావని ప్రత్యేక బృందం తెలిపింది.